హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మీరు పార్ట్ 1 చూసుంటే కనుక ఇది వచ్చేసి పార్ట్ 2 అండి. నేను ఫుల్ వీడియో పార్ట్ 2 లాగా కాకుండా ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ 1 అవరు అండ్ 1.5 అవర్ ఉంటే చూడరు కదా! సో, అందుకని నేను పార్ట్ 1, పార్ట్ 2 లాగా డివైడ్ చేసేసాను. అలా పెడితేనే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా చూస్తారు కదండీ! డైరెక్ట్‌గా 1 అవర్, 1.5 అవర్ అంటే ఎవరు చూడరు కదా! సో, 30 మినిట్స్ అని నేను ఇలా వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇది ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు. నాకైతే ఇది చాలా నచ్చిందండి. తీసుకుందాం అనుకున్నాను కానీ మనీ అడ్జస్ట్ అవ్వలేక నేను తీసుకోలేదు. ఈసారి వచ్చినప్పుడు తీసుకుందామని అయితే గుర్తుగా ఉంచుకుంటున్నాను. అందుకనే పార్ట్ 2 వీడియోలో కూడా ఇదొచ్చేసి యాడ్ చేశాను. ఇది కిడ్డీ బ్యాంక్, మీకు కూడా తెలిసే ఉంటుంది కదా! మనీ సేవ్ చేసుకోవడానికి. షూ లాగా అనిపించింది. చాలా బావుంది అది కూడా. కొంచెం ఎప్పుడూ చూసే కిడ్డీ బ్యాంక్ లాకుండా కొంచెం వెరైటీగా అనిపించింది. ఇది కూడా మినీ టెంట్, మీకు తెలిసే ఉంటుంది కదా! చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఇప్పుడు చాలామంది పిల్లలు ఇలా అడుగుతున్నారు. మినీ హౌసెస్ లాగా, మినీ టెంట్ లాగని. ఇది ఒక్కటే ఇలా అరేంజ్ చేశారండి. మీకు ఏ మోడల్‌లో కావాలన్నా కానీ అక్కడ ఉంటాయి. ఈ ఈ పార్ట్ అంతా కూడా మీరు ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చూసే ఉంటారు. నేను ఇది కిడ్స్‌కి సంబంధించింది కదా! కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి టాయ్స్ కూడా అని ఈ పార్ట్ 2లో కూడా యాడ్ చేయడం జరిగింది. ఇక్కడైతే చాలా వరకు బొమ్మలైతే కొత్తగానే అనిపించాయండి నాకైతే. చాలా ముద్దుగా, చాలా క్యూట్‌గా ఉన్నాయి అన్నీ వచ్చేసి. అందుకనే మీకు ఈ పార్ట్ 2లో కూడా కొంచెం యాడ్ చేద్దామని చూపిస్తున్నాను. ఇదొచ్చేసి బర్త్‌డే పార్టీకి సంబంధించిన థీమ్ అండి. ఇది కూడా మీరు ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు. ఇవొచ్చేసి చాలా అంటే చాలా క్యూట్‌గా ఉన్నాయి. ఇవి కూడా నాకు చాలా కొత్తగా అనిపించాయి. అంటే ఇవి వచ్చేసి ఫేస్ మాస్క్. ఇది కూడా ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు. జస్ట్ నేను అలా కొంచెం యాడ్ చేద్దామని అయితే యాడ్ చేయడం జరిగింది. ఈ పాప ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు కదా! చాలా క్యూట్‌గా ఉంది. వీడు కూడా అంతే. ఆ బొమ్మ కొనుక్కోవడమేమో గానీ దాన్నయితే బాగా ఆడుకున్నాడండి. ఇవి వచ్చేసి కిడ్స్ వేర్‌కి సంబంధించిన సెక్షన్ అనమాట. ఇదొచ్చేసి పైన అరేంజ్ చేసిన బొమ్మలున్నాయి కదా! వాటికి ఏసిన డ్రెసెస్ కూడా చాలా బావున్నాయి. ముద్దుగా చాలా క్యూట్‌గా ఉన్నాయండి. చూసారంటే ఏ సైజులో కావాలన్నా ఏ ఏ ఇయర్స్ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల పిల్లలకి కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. చూస్తుంటేనే లైక్ ఇప్పుడు కిడ్స్ వేర్‌కి సంబంధించి బాయ్స్‌కి కానివ్వండి, గర్ల్స్‌కి కానివ్వండి చాలా ముద్దుగా ఉంటాయి కదా! ఇదొచ్చేసి హాఫ్ సారీ లాగా. ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ అయితే ఇది కదా! నాకు క్యూట్‌గా అనిపించింది. ఇదొచ్చేసి ఫుల్ ఫ్రాక్స్ అండి. అంటే ఎన్ని సంవత్సరాల పాప నుంచైనా చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అన్ని సైజెస్‌లో, అన్ని కలర్స్‌లో, అన్ని మోడల్స్‌లో అయితే ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. నాకిదైతే క్యూట్ అనిపించింది. అండ్ నాకు ఈ కలర్ కూడా చాలా మ్యాచ్ అయినట్టు అనిపించింది. చాలా బావుంది కూడా. నాకైతే నచ్చింది. నేను తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేదండి. ఇప్పుడైతే హైదరాబాద్‌లోనే ఉన్నాను కదా! సో, కొంచెం అమౌంట్ అడ్జస్ట్ అయితే గనుక ఖచ్చితంగా తీసుకోవాలనే చూస్తున్నాను కొన్నైతే. ఇవైతే ఫ్రాక్స్ అండి. చాలా ముద్దుగా క్యూట్‌గా ఉన్నాయి కదా! ఒక్కొక్క ఫ్రాక్ చూస్తుంటే నాకైతే చిన్న పిల్లలాగా అయిపోయి ఆ ఫ్రాక్స్ అన్నీ ఏసుకోబుద్దయితుంది. అంత క్యూట్‌గా ఉన్నాయండి. ఒక్కొక్క కలర్ కాంబినేషన్ కానీ, ఆ మోడల్స్ కానీ చాలా అంటే చాలా ముద్దుగా, క్యూట్‌గా ఉన్నాయి. ఆ స్కై బ్లూ కలర్ డ్రెస్ కూడా నాకు నచ్చేసింది. ఇది కూడా చాలా డిఫరెంట్‌గా, కొత్తగా అనిపించిందండి. అంటే కింద మోడల్ ఒకలా ఉంటుంది. ఏసిన ఇంటూ మార్క్ అనేది చాలా క్యూట్ ఫ్లవర్ లాగా అనిపించింది. సో, ఇక్కడ చూసారంటే ఇవి ఉమెన్స్‌కి సంబంధించిన ఫుల్ ఫ్రాక్స్ అనమాట. అవి కూడా చాలా కొత్తగా అంటే న్యూ మోడల్‌గా అనిపించింది. మా షాపింగ్‌లో వీళ్ళు కూడా యాడ్ అవ్వడం జరిగింది. వీళ్ళు యాడ్ అవ్వడం వల్ల నేను వీడియో తీయడం అయితే చాలా కష్టమైపోయింది. బట్ మీకొక విషయం చెప్తానండి ఈ వీడియోలోనే. పిల్లలున్న వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది. యెస్. వాల్యూ జోన్‌లో అయితే
నాకీ వాళ్ళు ఇలా ఎవరు సజెషన్ ఇచ్చారో కానీ చాలా బాగా ఐడియా అయితే రెడీ చేసుకున్నారండి వాళ్ళు. పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం షాపింగ్ చేసుకోవడానికి ఏ ఇబ్బంది ఉండకుండా చాలా మంచిగా అరేంజ్ చేయడం అయితే జరిగింది. ఇదొచ్చేసి ఉమెన్స్‌కి సంబంధించినవేనండి. ఇవి కూడా టాప్స్ అంటారు గదా! సో, ఇవి వచ్చేసి టాప్స్ అనమాట. జీన్స్ మీదకి యూజ్ చేయొచ్చు. అలాగే లెగ్గిన్ మీదకి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, నేను కొంచెం బావున్నాయి అనుకున్నవైతే తీస్తున్నాను. బట్ కలర్ అనేదైతే అంత అట్రాక్టివ్‌గా అనిపించట్లేదు. మోడల్ బావున్నా కానీ. నాకైతే ఒకళ్ళు హెల్ప్ చేశారక్కడ కెమెరా పట్టుకోవడానికి. చెప్పాను కదండీ! నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగానే నాకు ఇక్కడ డ్రెస్ సెక్షన్‌లో కూడా వాల్యూ జోన్‌లో ఉన్న స్టాఫ్ అందరైతే చాలా వరకు సపోర్ట్ చేశారు. నన్నెక్కడ అబ్జెక్షన్ చేసి వీడియోస్ తీయకండి అని అయితే ఎవ్వరూ చెప్పలేదండి. చాలా వరకు సపోర్ట్ చేశారు. అండ్ నా కెమెరాగా పట్టుకోవడానికి కూడా సపోర్ట్ చేశారు. ఇవన్నీ ఉమెన్స్‌కి సంబంధించినవండి. చాలా మోడల్స్ ఉన్నాయి. నాకు అన్నీ నచ్చేసాయి. ఏది తీద్దాం, ఏది మీకు చూపిద్దాం కూడా అర్థం కాలేదు. అన్ని మోడల్స్ అయితే అలా ఉన్నాయండి. ఇది చూసారు కదా! ఓవర్ కోట్ వచ్చేసి లోపల డ్రెస్ లాగా అంటే ఫుల్ ఫ్రాక్ లాగా అనిపించింది. మంచిగా అనిపించింది నాకైతే ఇది. తీసుకోవచ్చు ఎవరైనా యూజ్ చేసే వాళ్ళుంటే. వాటిల్లోనే చాలా వరకు కలర్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఫుల్ సెట్ అండి. ఫుల్ సెట్ ఉంటుంది కదా! సో, అదైతే ఫుల్ సెట్ ఇవి డ్రెసెస్. కిడ్స్‌కి సంబంధించి చాలా క్యూట్‌గా ఉందని ఒక లుక్కేసాను వాటికి కూడా. ఈ సెక్షన్ అయితే నాకు చాలా నచ్చిందండి. కిడ్స్‌కి సంబంధించింది కదా! ఏ ఒక్క డ్రెస్ కూడా, ఏ మోడల్ కూడా బాగోలేదనుకున్నా అన్ని మోడల్స్ అయితే చాలా బావున్నాయి కిడ్స్‌కి సంబంధించయితే. ఫ్యాన్సీ టైప్‌లో కావాలన్నా, ట్రెడిషనల్ వేర్‌లో కావాలన్నా, మీకు ఏ టైప్‌లో కావాలన్నా ఉన్నాయి. సో, నేను చెప్పాను కదా! వాల్యూ జోన్ వాళ్ళైతే ఇదొకటి చాలా బాగా అరేంజ్ చేయడం జరిగిందండి. ఎవరైతే పిల్లలుంటారో, వాళ్ళు మీకు షాపింగ్ చేయడానికి ఇబ్బంది అనిపిస్తే గనక, సో, వాళ్ళు ఇలా కిడ్స్ జోన్ లాగా అంటే కిడ్స్ గేమ్ జోన్ లాగా ఇదొకటి అరేంజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసారంటే మీకు అమౌంట్ పే చేయాలి అనే ఇబ్బందయితే ఉండదండి. ఫ్రీగానే వాళ్ళు పిల్లల్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా ఒక 4 స్టాఫ్ మెంబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళైతే చాలా బాగా కేరింగ్‌గా పిల్లల్ని చూసుకుంటూ ఆడిపిస్తున్నారండి. పిల్లలుండి ఇబ్బంది పడతారనుకున్న ఆళ్ళైతే ఎలాంటి ఇబ్బంది పడకుండా జస్ట్ అలా మనం ఆ పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళి వదిలేసామంటే, జస్ట్ మన నేమ్ రాసి మన ఫోను నంబర్ ఇస్తే సరిపోతుంది. ఒక 2 అవర్స్, 1 ½ అవర్ తర్వాత మనకు కాల్ చేసి, సో, మీ పాపని తీసుకొని వెళ్ళండి సార్, లేదంటే ఏడుస్తున్నా కానీ, మీ బాబు ఏడుస్తున్నాడు మేడం అని ఇంకా చాలా కేరింగ్‌గా చూసుకోవడం అయితే జరిగిందండి. నాకైతే షాపింగ్ మాల్స్‌లలో ఈ ఐడియా అయితే నచ్చిందండి. మా పాప గాని, మా బాబు గాని, మా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేము మా షాపింగ్ అయితే మేము చేసుకున్నాము. వాళ్ళతో ఎలాంటి ఇబ్బంది అనేదైతే పడలేదు. మా వాడు కూడా ఆ బండినైతే వదిలిపెట్టలేదండి. ఎవరైతే ఆ బండి తీసుకోవడానికి వస్తున్నారో వాళ్ళని కొట్టి మరి ఆ బండినే యూజ్ చేయడం జరిగింది. దాంతోనే ఎక్కువ ఆడుకున్నాడు. సో, ఇదొచ్చేసి శారీస్ మీదకి యూజ్ చేసే లోపల ఇన్నర్ ఉంటుంది కదా! అదండి. ఒకసారి అది చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. షాపింగ్ అయితే చాలా జరిగిందండి. నేనైతే ఎంజాయ్ చేశాను. అండ్ వాల్యూ జోన్‌లో ఇదొకటైతే నాకు నచ్చింది. పిల్లల్ని మనం అలా వదిలేసి వాళ్ళు చక్కగా ఆడుకున్నట్టు వాళ్ళకి టైమ్ పాస్ అవుతుంది. మన షాపింగ్ కూడా చాలా ఈజీగా అవుతుంది. సో, నేను చెప్పాను కదా! ఇది ప్రాసెసు. పిల్లల చేతి మీద హ్యాండ్ మీద ఒక నంబర్ అనేది వేసేసి అంటే కోడ్ నంబర్‌లాగా ఒకటేసేసి లైక్ ఆ నంబర్ పక్కన మనది గూడా ఆ నంబర్ వేసేసి, మన ఫోను నంబరు, మన నేమ్ అనేది తీసుకుంటారు. తీసుకొని లోపలికి అలౌ అనేది చేస్తారండి. సో, లోపలికి అలౌ చేసిన తర్వాత పెద్దవాళ్ళనైతే ఎవరిని రానివ్వరండి. ఎక్కువ శాతం అయితే ఎవరిని రానివ్వరు. ఒకవేళ వాళ్ళ పాప, వాళ్ళ బాబు ఏడిస్తే కనుక ఓకే. యాక్సెప్ట్ చేస్తారు. వెళ్లి నుంచుంటారు పక్కన అంతే. జస్ట్ ఏం ముట్టుకోరు వాటిని. అందరూ పిల్లలేనండి. చిన్న వాళ్ళ నుంచి కొంచెం పెద్దవాళ్ళ వరకు అందరూ అక్కడే ఆడుకుంటున్నారు. హ్యాపీగా ఏ ఏ బాధ లేకుండా వాళ్ళకి
ఒక టైమ్ పాస్ అనేది వాళ్ళకయిపోతుందక్కడ. మనతో పాటే పాపం ఇబ్బంది పడుతూ షాపింగ్‌లోనే ఏడుస్తూ ఉండకుండా, వాళ్ళది కూడా ఒక టైమ్ పాస్ అనేలాగా అనిపించింది నాకు. ఈ థీమ్ అయితే నాకు నచ్చిందండి. వీళ్ళు అరేంజ్ చేసిన విధానం, అలాగే వాళ్ళ పద్ధతులు, వాళ్ళ విధానాలైతే నాకు నచ్చాయి. వాళ్ళ రెస్పెక్ట్ కూడా చాలా బావుందండి. కస్టమర్స్‌ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. చూసారు కదా! ఎంత ముద్దుగా, ఎంత క్యూట్‌గా ఆడుకుంటున్నారో పిల్లలు గూడా. మా పిల్లలైతే ఎంజాయ్ చేశారు. సో, ప్లీజ్ అండి, ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంకా వీడియోస్ కోసమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఇదొకటి చూపిద్దాము. ఎవరైనా అంటే హైదరాబాద్‌లో ఉండేవాళ్ళైతే ఓకే అండి. హైదరాబాద్‌కొచ్చి ఇలానే విజిట్ చేద్దాం అనుకునే వాళ్ళు వాల్యూ జోన్‌ని, పిల్లలున్న వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బందయితే ఉండదండి. సో, ఇక్కడ లోపలికి రాగానే ఇదొక థీమ్ గూడా అరేంజ్ చేశారు. సంక్రాంతి అంటే సంక్రాంతికి సంబంధించి ఇది కూడా ఒక పార్ట్‌లాగా కదా! జ్యోతిష్యం చెప్తారు కదా! జాతకాలు చెప్పేవాళ్ళంటారు. సో, చిలక జ్యోతిష్యం. చిలకని పెట్టి ఆల్రెడీ ఒక ఫ్యామిలీ చెప్పించుకుంటున్నారు కూడా. బట్ నేనింకా ఆ వీడియో వద్దులే అంతవరకని ఆపేసాను. ఇది ఉమెన్స్ వేర్‌కి సంబంధించి. ఇది కొంచెం స్టైలిష్‌గా, పాష్‌గా కూడా ఉందండి ఈ డ్రెస్ అయితే. అంటే ఏసుకోవచ్చు. స్లిమ్‌గా ఉన్న వాళ్ళైతే ఏసుకోవచ్చు. కొంచెం షైగా ఫీల్ అయ్యే వాళ్ళైతే కింద లెగ్గిన్ ఏసుకొని యాంకిల్ లెంత్ వరకు ఏసుకుంటే చాలా బావుంటుంది. ఇందాకల చూపించిన పింక్ కలర్ మోడల్‌లో ఇదొక బ్లూ కలర్ అండి. సేమ్ మోడల్ బట్ కలర్ చేంజ్ అంతే. ఇది కూడా అనిపించింది. జస్ట్ మీరు జీన్స్ వేసుకున్నా బానే ఉంటుంది దీని మీదకి. ఇవి కూడా జీన్స్ అండి. మనకి ఏ సైజులో కావాలన్నా ఆ సైజులో, ఏ మోడల్‌లో కావాలన్నా ఆ మోడల్‌లో కూడా ఇక్కడ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. వాళ్ళు స్టాఫ్ అయితే చాలా ఓపికగా అన్నీ చూపిస్తున్నారండి. ఏది మిస్ చేయకుండా ఉండాలని. ఇది కూడా స్టైలిష్‌గా అనిపించింది నాకు కొంచెం. అందుకని ఒక క్లిక్ యాడ్ చేద్దామని యాడ్ చేశాను. సో, ఇవి నేను ఏసుకోవాలని అనుకుంటున్నాను. బట్ ఇప్పుడైతే ఒకటి తీసుకున్నాను. ట్రై చేద్దామనైతే ఈ కలర్ ఒకటి తీసుకోవడం జరిగింది. నచ్చితే గనుక దీంతో కూడా ఒక వీడియో చేద్దామని, ఒక షార్ట్స్ అలాంటివి చేద్దామని అయితే ఒకటి తీసుకున్నానండి. ఇప్పుడు కొత్తగా వాడుతున్నారు కదా! అందరూ యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ వచ్చేసి ఉమెన్స్‌కి సంబంధించినవేనండి. టీ షర్ట్స్ ఏ టైప్‌లో, ఏ మోడల్‌లో కావాలన్నా ఉన్నవి. మళ్ళీ పిల్లల దగ్గరకొచ్చే వచ్చేసాను. కొంచెం వాడు ఏడుస్తున్నాడని నాకు కాలొచ్చింది. అందుకనే వచ్చి ఒకసారి కొంచెం సేపు వాడిని ఆడిస్తున్నట్టు ఉంటుందని నేనైతే మళ్ళీ షాపింగ్ నుంచి అయితే కిడ్స్ జోన్‌కైతే వచ్చేసాను. కిడ్స్ గేమ్ జోన్‌కి. సో, నేను రాగానే వాడు ఏడవకుండా కొంచెం సేపు ఆడుకుంటున్నాడు. చాలా క్యూట్‌గా ఆడుకుంటున్నాడు. వాడు ఎప్పుడెళ్ళినా ఆ బండిలోనే ఉంటున్నాడు. బట్ ఏ టాయ్‌ని తీసుకోవట్లేదు. అదే టాయ్‌తో ఆడుకుంటున్నాడు. అదే వాడికి నచ్చిందనుకుంటా. కార్‌లాగా, అలాగే ఫిష్‌లాగా భలే ఉన్నాయండి బొమ్మలైతే. ఇక్కడైతే పక్కన కూర్చునేడానికి కుర్చీలాగా, చిన్న పిల్లలు కూర్చునే కుర్చీలాగా ఇక్కడ డాగ్స్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. డాగ్స్ టాయ్స్ కూడా. అది చూసారు కదా! అవే అవి.